అబ్రాడ్ లో ఉంటూ మీరు ఎంత మనీ అయినా సంపాదించండి. బట్ మీ దగ్గర ఈ స్ప్రెడ్ షీట్ లేకపోతే మాత్రం మీరు ఎంత మనీ సంపాదిస్తున్నారు, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఎంత మనీ సేవ్ చేసుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ లేకుండా పోతుంది. లిటరల్లీ లాస్ట్ 6 months గా నేను ఈ స్ప్రెడ్ షీట్ వాడి హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ ని సేవ్ చేసుకున్నాను. ఒకసారి మీకు క్విక్ ఓవర్ వ్యూ చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ $5,000 అనుకోండి, అంటే మీ డే జాబ్ నుంచి ఏదైతే వస్తుందో అది $5,000 అనుకోండి. దాంతోపాటు ఓవర్ టైం కింద ఏమైనా మనీ వచ్చినా సరే అవి కూడా యాడ్ చేయండి. అండ్ దాంతోపాటు సైడ్ ఇన్కమ్ కింద ఏమైనా మనీ వచ్చినా లైక్ ఇంట్రెస్ట్స్ కానీ లేదంటే మీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కానీ అవి ఉంటే యాడ్ చేయండి. సో దట్ విల్ గివ్ యూ టోటల్ నెట్ ఇన్కమ్ ఫర్ దట్ మంత్. అండ్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ట్యాబ్ కి వచ్చేస్తే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్ గానీ, ఫోన్ గానీ, ఇన్సూరెన్సెస్ గానీ, గ్రాసరీస్ గానీ ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో లాస్ట్ ట్యాబ్స్ లో ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోండి. రిమెంబర్ దట్ ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ లో మనం మంత్లీ కామన్ గా ఉండే ఏవైతే ఉంటాయో అవి మాత్రమే యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత సంపాదించినా మనకంటూ కొంచెం ఫన్ ఉండాలి కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ క్లోతింగ్ గానీ, డ్రింక్స్ గానీ, ఈటింగ్ అవుట్ గానీ, కాఫీ, మూవీస్ అండ్ సబ్స్క్రిప్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం ఎంత సంపాదించినా ఫ్యూచర్ కోసం ఎంతో కొంత దాచుకోవాలి కాబట్టి లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ స్టాక్స్ గానీ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ గానీ లేదంటే ఇంకా చిట్టీలు ఏమైనా కడుతున్నా సరే అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నౌ కమింగ్ టు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్ప్రెడ్ షీట్, మీరు మంత్లీ ఒక గోల్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కి, ఫన్ ఎక్స్పెన్సెస్ కి, ఫ్యూచర్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కి, ఈ గోల్స్ కి మీరు చేస్తున్న ఎక్స్పెన్సెస్ కి ఎంత వరకు రీచ్ అవుతున్నారని చెప్పడానికి ఇక్కడ ఒక కాలం అయితే యాడ్ చేస్తున్నాను. దట్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ యాక్చువల్ గోల్. అండ్ అదే కాకుండా ఈచ్ ఎక్స్పెన్సెస్ కి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారో ట్రాక్ చేసుకోవడానికి ఒక కాలం కూడా యాడ్ చేశాను. దట్ ఆల్సో గివ్స్ యూ హౌ మచ్ స్పెండింగ్ ఆన్ ద ఓవరాల్ మంత్ అండ్ హౌ మచ్ యు ఆర్ సేవింగ్ ఇన్ ద ఎంటైర్ మంత్. సో దీన్ని బేస్ చేసుకుని మన మంత్లీ టార్గెట్ ని ఒకవేళ మనం రీచ్ అవ్వకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర ఓవర్ స్పెండింగ్ చేస్తున్నామని చెప్పి అర్థం చేసుకుని మనం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ నుంచి ఏమీ తీయలేం కాబట్టి ఫన్ గానీ లేదంటే ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ నుంచి ఎక్కడైతే ఓవర్ స్పెండింగ్ చేస్తున్నామో మనం మైనస్ చేసుకుంటే మన మంత్లీ టార్గెట్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ స్ప్రెడ్ షీట్ కావాలనుకుంటే ఫాలో చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఎక్సలెంట్ టైప్ చేయండి, నేను పంపించేస్తాను. అబ్రాడ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి రిలీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.